రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇండి కూటమిలోని మిత్రపక్షాలతో సీట్ షేరింగ్ పై కాంగ్రెస్ విస్తృత చర్చలు జరుపుతుంది. ఇందులో భాగంగానే మహారాష్ట్రలో కూడా ఇండి కూటమిలో భాగంగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే వర్గం శివసేనతో కాంగ్రెస్ మంతనాలు సాగిస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో కాంగ్రెస్, శరద్ పవార్ వర్గం ఎన్సీపీ, ఉద్ధవ్ వర్గం శివసేన పొత్తులో ఉన్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 48 లోక్సభ స్థానాల్లో 8 సీట్లపై ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిన్న ఉద్ధవ్ ఠాక్రేకు ఫోన్ చేసి చర్చించారు. భారత్ జోడో న్యాయయాత్ర మధ్యలో ఉన్న రాహుల్ గాంధీ ఉద్ధవ్ ఠాక్రేతో దాదాపు గంటపాటు మాట్లాడినట్లు సమాచారం. ముంబైలోని 6 లోక్సభ స్థానాల్లో 3 స్థానాలు, ముంబై సౌత్ సెంట్రల్, ముంబై నార్త్ సెంట్రల్, ముంబై నార్త్ వెస్ట్లలో కాంగ్రెస్ పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ముంబైలోని 4 స్థానాలు, ముంబై సౌత్, ముంబై నార్త్ వెస్ట్, ముంబై నార్త్ ఈస్ట్, ముంబై సౌత్ సెంట్రల్తో సహా రాష్ట్రంలోని 18 లోక్సభ స్థానాలకు ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం పోటీ చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. 2019 లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 పార్లమెంట్ స్థానాలకు గాను 22 స్థానాల్లో శివసేన పోటీ చేసింది. వాటిలో 18 స్థానాల్లో విజయం సాధించింది. అయితే అప్పుడు శివసేన, బీజేపీలు పొత్తులో ఉన్నాయి. అప్పటికీ శివసేన ఇంకా రెండుగా చీలలేదు. ఆ తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఉద్ధవ్ ఠాక్రే బీజేపీతో 25 ఏళ్ల పాటు కొనసాగిసిన పొత్తును ముగించారు. అయితే ఆ తర్వాత మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలయికతో ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రేపై ఏక్నాథ్ షిండే తిరుగుబావుట ఎగరవేయడంతో మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం కూలిపోయింది. షిండే వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల ఎన్సీపీలో కూడా ఇదే విధమైన చీలక చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. శరద్ పవార్తో విభేదించిన అజిత్ పవార్ పలువురు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే, బీజేపీ సంకీర్ష ప్రభుత్వంలో చేరారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ఇటీవలి కాలంలో కాంగ్రెస్కు కూడా వరుస షాక్లు తగులుతున్నాయి. మహారాష్ట్రలో 2 ప్రముఖ నాయకులు అశోక్ చవాన్, మిలింద్ దేవ్రాలు కాంగ్రెస్ను వీడి కాషాయ గూటికి చేరారు. దీంతో కాంగ్రెస్ను వలసల భయం పట్టుకుంది. ఈ మొత్తం పరిణామాలు మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమిని కలవరానికి గురిచేస్తున్నాయి. అయితే ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, మల్లికార్జున ఖర్గే ఎలాగైనా సీట్ షేరింగ్ విషయంలో సమన్వయం సాధించాలని భావిస్తున్నారు. ఇది తమ మనుగడతో ముడిపడి ఉన్న అంశమని వారు భావించి సీట్ షేరింగ్పై ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీతో, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీతో రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల షేరింగ్కు సంబంధించి ఒప్పందాలు చేసుకునే దిశగా సాగుతుంది. అయితే మరోవైపు పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సుముఖంగా లేరనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండి కూటమిలో పక్షాలతో సీటు షేరింగ్ కోసం కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది వేచి చూడాల్సి ఉంది.